ఫౌండర్స్, నా దేశం, నా విక్టర్ వితేష్, మై ఫౌండర్స్. ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీ అందరూ కూడా ధైర్యాన్ని వదిలి భయాన్ని ఆశ్రయిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ధైర్యం అనేది ఆక్సిజన్ లాంటిది. దాన్ని పీల్చుకుంటేనే బతుకుతాం. ఈ భయం అనేది, పిరికితనం అనేది కార్బన్ డైఆక్సైడ్ లాంటిది. అది వదిలేస్తేనే బతుకుతాం. వదిలేయకపోతే మనకే నష్టం. ఈ మంచి చెప్పేవాళ్ళు ఆక్సిజన్ లాంటి వాళ్ళు. అది తీసుకోండి, పీల్చండి, బతుకుతారు. ఈ చెడు చెప్పేవాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాళ్ళు. వాళ్ళని తక్షణం వదిలేయండి, దూరంగా తొలిగిపోండి. అది మనకే మంచిది, మన కమ్యూనిటీకి మంచిది. యాష్ ముఫార్ గారు ఆక్సిజన్ అందించేటువంటి ఒక పెద్ద అరణ్యం లాంటి వాళ్ళు. కాబట్టి ఇంత పెద్ద అరణ్యంలో ఆక్సిజన్ తీసుకుంటూ ప్రశాంతంగా మనం ఉందాం. సరే, ఇంకొక మాట. ఇతరులు చెప్పే పనికిరాని మాటలు, ఈ పోసుకోని కబుర్లన్నీ కూడా నువ్వు విని అవి నువ్వు మిగతా వాటితో పోల్చుకోవటం, మనల్ని మనం తగ్గించుకోవటం చూస్తే ఏంటంటే, అది పగిలిన అద్దంలో నిన్ను నువ్వు చూసుకోవడమే. పగిలిన అద్దంలో నిన్ను చూసుకుంటే ఏం కనిపిస్తుంది? ముక్కలు ముక్కలుగా నీ యొక్క రూపం చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ ఇతరులు చెప్పేటువంటి మాటలు విని నిన్ను పోల్చుకోవటం, తగ్గించుకోవటం, పగిలిన అద్దంలో నిన్ను చూసుకోవడం, ఈ రెండూ ఒకటే. అవి ఎప్పటికీ నీ యొక్క పూర్తి స్వరూపాన్ని నిన్ను చూపనివ్వు, నీ స్వరూపాన్ని చూపనివ్వు. ఎందుకంటే అవి నిన్ను చాలా తక్కువ చేసి చూపెడతాయి. కాబట్టి నిన్ను నీలాగే ఉండు. నువ్వు ఎవరితో ఉన్నావో వాళ్ళతోటి ఉండు. నువ్వు స్థిరంగా ఉండు. స్థిరమైనటువంటి వాడిని ఎంచుకున్నావు. మధ్యలో తడబడకు. ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళతోటి పోల్చుకోవటం, వాళ్ళ మాటలు వినటం, ఈ పైలన అర్థంలో చూసుకోవటం లాంటిది చేయకు. నిండైనటువంటి ఒక అద్భుతమైన ఉండదప్పుడు నీ రూపాన్ని నువ్వు చూసుకో, నిన్ను చెక్ చేసుకో, హ్యాపీగా ఉండు. ఇంకొక విషయం, మనలో ఉందే భయం. ఈ భయం అనేది కంటికి కనిపించినటువంటి ఒక గొలుసు. అది మనసుకు వేస్తుంది. ఈ గొలుసు అనేది మన మనసుకు వేసేటువంటి గొలుసు. ఇంకొకటి ఏంటంటే, ఈ భయం అనేటువంటిది కంటిలో ఉన్న నలుసు. ఈ రెండూ నిజమే. ఒకటి ఏంటంటే, మన మనసుని ఒక కనిపించని గొలుసుతో వేసేస్తుంది ఈ భయం. ఈ భయం అనేది మన కంటిలో ఉండేటువంటి ఒక నలుసులాగా మన యొక్క పూర్తి యొక్క కంటి చూడాలనుకునేటువంటి చూడదు, ఇబ్బందిగా ఉంటుంది. కంటిలో నలుసు ఈ గొలుసు అనేది బంధించేస్తుంది. సో మొదటిది, నీ మనసును బంధించి వేధించి నిన్ను ముందుకు వెళ్ళనివ్వదు. ఈ రెండోదైనటువంటి ఈ కంటిలో ఉన్న నలుసు ఏం చేస్తుంది? నీ చూపును మందగించేలాగా నీ పూర్తి యొక్క కంటి యొక్క ఈ వెలుగుల్ని నీ యొక్క చూపుని చూపనివ్వదు. కాబట్టి కంటిలో ఉన్న నలుసును వదిలించుకోండి. నీకు కనిపించినటువంటి మనసులో ఉన్న గొలుసుల్ని మనకి వదిలేయండి. ఈ భయం అనేది వదిలేస్తే మనము నిజమైనటువంటి ధైర్యమైనటువంటి నిజాన్ని చూడగలుగుతాం. ఈ నిజం అనేది ఎలా ఉంటుందంటే కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, బాధగా ఉంటుంది. కానీ నిజం ఇచ్చినంతవంటి ఆనందం, సౌకర్యం ఈ భయం ఇవ్వదు. భయం ఎప్పుడు కూడాను చావుతో సమానం. ఆ భయంతో ఉండేటువంటి బతుకు చాలా దుర్భరంగా ఉంటుంది. కానీ అదే ధైర్యంతో బతికిన బతుకు గొప్పగా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర మనందరం ఉన్నాం. మన ఫౌండర్స్ అందరం కూడా, మనందరం కూడా ఒక చేతికున్న వేలు లాంటి వాళ్ళం.
ఒక్కొక్కరు ఒక్కొక్క చేతి వేళ్ళన్నీ ఒకలా ఉండవుగా. ఒకే పొడవులో ఉండవు. ఎందుకంటే వివిధ ఆకారాలుంటాయి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అలా ఉంటాయి. కానీ ఏదైనా సరే యుద్ధం వచ్చినప్పుడు, ఏదైనా ఒక మంచికి తలపెట్టినప్పుడు, ఆ చేతి వేళ్ళే మనం ముడుచుకున్నప్పుడు, బిగించినప్పుడు, ఆ పిడికిలి బిగించినప్పుడు ఉన్నాయే, అన్నీ సమానం అవుతాయి. అర్థం చేసుకోండి నేను చెప్పేది. ఎందుకంటే, మీరు ఏ పిడికిలైతే బిగించినప్పుడు ఇంతకు ముందున్న వేళ్ళన్నీ ఒకటికొకటిగా ఉండేటువంటి వేళ్ళు దగ్గరయ్యాయి. వివిధ పొడుగులో ఉండేటువంటి ఆకారాలన్నీ కూడా సమానమయ్యాయి. అలాగే ఎవరెవరి పరిస్థితులు ఎలా ఉన్నా, మన ఆలోచనలు ఎలా ఉన్నా, మనం ఉన్న ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఈ 'విక్టరీ విత్ యాష్‌తో' యాష్ గారి యొక్క సాహచర్యంలో, ఆయన అడుగుజాడల్లో మన పరిస్థితులు మనం అర్థం చేసుకొని, అనునయంగా వాటికి అనుగుణంగా మన నాయకుడిని అనుసరించగలిగితే, ముందుకు వెళ్ళగలిగితే, ఈ జీవితం అనేటువంటి ఈ పిడికిలి శక్తివంతంగా మారుతుంది. అప్పుడు మీ భవిష్యత్తు చాలా సులభంగా, సుఖమయంగా అవుతుంది. సో, మన ముందున్నది అద్భుతమైనటువంటి ప్రపంచం. ఎన్నో అవరోధాలను అధిగమించినటువంటి ప్రపంచం. సుందర దూర తీరాలన్నీ గూడా దాటి ఒక అద్భుతమైనటువంటి ఒక స్ ఒక మంచి ప్రదేశంలోకి వచ్చేటువంటి తరుణంలో, ఈ టైంలో మనం వేరే వేరే ఆలోచనలతోటి వెనక్కి తిరిగి బాధతో, భయంతో, కన్‌ఫ్యూజన్‌తో ఎవరు చెప్పినా వినేసేటువంటి ఒక అస్థిరమైనటువంటి వాటితో ఉండడం అనేది సరికాదు. ఇది మీరు అర్థం చేసుకొని, మీరు ఏదైతే నమ్మారో, మీరు నమ్మినది నిజం. మీరు నమ్మినది అద్భుతం. మీ నమ్మినది దైవం ఎక్కడైతే ఉందో అవి పట్టుకున్న పాదాల్లాంటివే. ఆ దేవుని పాదాలే మిమ్మల్ని ఇక్కడికి చేర్చాయి. కాబట్టి మీరు దేవుణ్ణి విశ్వసించండి. ప్రకృతిని విశ్వసించండి. మిమ్మల్ని మీరు విశ్వసించండి. మీ అనుకున్న సంకల్పాన్ని విశ్వసించండి. మీ నిజాన్ని మీరు గుర్తించండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. చెప్పిన ప్రతి వాళ్ళు ఎవరైతే ఏది పడితే ఏది చెప్పినా మీరు వినకండి. మీ అంతరాత్మ ప్రబోధాన్ని మాత్రమే వినండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇది మీది. ఇది మనది. మన జీవితం. మన జీవితానికి మనమే శిల్పిమి. మనమే మార్గదర్శులం. తయారు చేసుకున్నది మనమే. దాని అనుభవం మనదే. దాని అనుభూతి మనదే. వాటికి వచ్చిన ఫలాలు మనవే. మంచి వైపు వెళ్తామా మంచొస్తుంది. చెడు వైపు వెళ్తామా చెడొస్తుంది. ఈరోజు మీరిక్కడ ఏమీ కోల్పోలేదు. ఇక్కడ ఏదో జరిగిపోలే. చాలా అద్భుతమైనటువంటి ప్రపంచానికి దగ్గరగానే ఉన్నాం. ఇక్కడ కల్లోలం ఏమి లేదు. కల్లోలమన్నీ తీరిపోయిన వేళ కల్లోలం మనం కల్పించుకుంటున్నాం. మనం మనం అంతర్మథనంలో మనం భయాన్ని కల్పిస్తున్నాం. మీరు భయాన్ని పెంచి పోషిస్తున్నాం. కాబట్టి భయాన్ని విడితే, చీకటిని విడిచిపెడితే వెలుగు మీ దగ్గరే ఉంది. ఆనందం మన దగ్గరే ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. నా ప్రియ సోదరులైనటువంటి ఫౌండర్స్‌లారా. భవిత మనది. జీవితం మనది. థాంక్ యూ.